హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ ఎస్జిటి షిఫ్ట్ అయితే జరిగింది కదండి. సో ఆ ఎగ్జామ్లో అడిగినటువంటి టాపిక్స్ ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ అడిగారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. సో మీ అందరికీ తెలిసిందేనండి, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో వచ్చేసి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో అప్లికేషన్ టైప్స్ క్వశ్చన్స్ రావడం వల్ల మనకు క్వశ్చన్ ఫార్మేట్ అనేది కూడా ఎవరికి తెలియదండి. సో గుర్తు కూడా ఉండదు మనకు ఆ టెన్షన్లో. సో కాబట్టి మనకు ఏ సెషన్లో మనకు ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేసి చెప్పారు. సో ఆ టాపిక్స్ మనం ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్స్ కంపల్సరీగా కవర్ అయితే చేసుకోండి. సో మీరు ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే సో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. సో గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అలాగే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సైకాలజీ చూద్దామండి. సైకాలజీలో రెగ్యులర్గా చూసుకున్నట్లయితే మనకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్లో కూడా అవే టాపిక్స్ ఎక్కువగా టచ్ చేయడం జరిగిందండి. సో ప్రీవియస్గా మనకు 2025 టెట్లో ఏవైతే మనకు ఇచ్చారో అంటే ఏ టాపిక్స్ ఇచ్చారో అవే ఇవ్వడం జరిగింది. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారండి. సో మీకు అందరికీ తెలిసిందే కదా అభ్యాసన బదలాయింపు రకాలు. సో ఈ బదలాయింపులకు సంబంధించి మనకు కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో ఏ బదలాయింపు ఉంటుందనేది తెలియదు, కానీ ప్రతి ఒక్క సెషన్లో మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. రేపు రాసే వాళ్ళు కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. సో ఆర్టీఈ 2009 అండి. సో ఇక్కడ 2009కి సంబంధించి కంపల్సరీ మనల్ని క్వశ్చన్ అనేది అడుగుతూ ఉన్నారు. ఐసీటీకి సంబంధించి మనకు అబ్రివేషన్ అడగచ్చు, లేకపోతే ఏదైనా ఒకటి సాఫ్ట్వేర్కి సంబంధించి వైరసా, లేకపోతే దానికి సంబంధించి కూడా మనకు అవి వీడియో ఫైల్స్ కానీ, వీడియో ఫార్మాట్స్ కానీ, ఇమేజ్ ఫార్మాట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వికాస సిద్ధాంతాలండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. వికాసానికి సంబంధించినటువంటి మనకు 10 సూత్రాలు, వికాస సూత్రాలు కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్లల పెంపక శైలులండి. ఇది కూడా మనకు ప్రతి ఒక్క సెషన్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో పిల్లల పెంపక శైలుల గురించి మీకు ఆల్రెడీ ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ బిట్లు ఈ టాపిక్స్ మీద చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా ఇంకా ఎగ్జామ్ ఎల్లుండి అలా ఉన్నప్పుడు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా ఉన్నాయండి. ఎరిక్సన్ మనో సాంఘిక ఘర్షణ. సో వీటికి సంబంధించి కూడా ఎరిక్సన్కి సంబంధించి ఉండేటటువంటి అన్ని దశలు కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి అండి. నెక్స్ట్ ఆకృతి క్షేత్ర సంబంధం అంటే ఇది వచ్చేసి మనకు సహజ సామర్థ్యాలకు సంబంధించిందా, ప్రేరణకు సంబంధించిందా, లేకపోతే స్మృతికి సంబంధించిందా, ఈ విధంగా మనకు దీని మీద అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది. సో మనకు ఉండేటటువంటి 3 రంగాలు కంపల్సరీగా నేర్చుకోండి. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగము, అలాగే మానసిక చలనాత్మక రంగం. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ మీకు సైకాలజీలో వస్తుంది. అలాగే మిగిలిన సబ్జెక్టులలో మనకు మెథడాలజీ పరంగా కూడా క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో నేర్చుకోండి. నెక్స్ట్ నిర్నిబంధిత ఉద్దీపన గురించి ఇవ్వడం జరిగింది. పావులోవ్కి సంబంధించి కంపల్సరీగా నేర్చుకోండి. పావులోవ్, పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి, ఎరిక్సన్కి సంబంధించి వికాస సూత్రాలు, అభ్యాసన బదలాయింపు, ఈ వీటిల్లోనే మీకు 5 మార్క్స్ వచ్చాయండి. ఈ టాపిక్స్ లేకుండా మీకు క్వశ్చన్ అనేది ఉండదు. పొదుపు గణనకు సంబంధించి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ పొదుపు గణన కానీ, గుర్తింపు గణన కానీ క్వశ్చన్ లేకుండా ఉండదండి. నెక్స్ట్ ఆన్ మెమరీ గ్రంథ రచయితని అడిగారు, ఎబ్బింగ్ హాస్. సో గ్రంథాలు రచయితలు అడిగారు. సో చదివిన వాళ్ళు ఓకే, చదవలేదు అనుకున్న వాళ్ళు ప్రస్తుతం మీకు ఎక్కువగా అడిగేటటువంటి వాటినైనా ఫోకస్ అయితే చేయండి. నెక్స్ట్ ఎన్ఈపి 2020 దీనికి సంబంధించి విద్యా విధానం గురించి మనల్ని ఎక్కువగా అడుగుతున్నారండి. మనకు సన్నాహక దశ అంటే, పునాది దశ అంటే ఇయర్స్ అడగడం కానీ దాని గురించి మాత్రమే అడుగుతున్నారు. ఒకసారి అయితే చూడండి. సో సైకాలజీకి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ అండి. రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్స్ చదువుకొని వెళ్ళండి. కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ తెలుగులో చూసుకున్నట్లయితే
తెలుగులో మీ అందరికీ తెలిసిందేనండి, పద్యం ఇచ్చి మనకు 2 క్వశ్చన్స్ అనేది ఇస్తారు, గద్యం ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో గద్యం ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇచ్చేటి ప్రతి ఒక్కరు కూడా రాయగలుగుతారు. పద్యము కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కొన్ని ఆన్సర్స్ పద్యంలోనే ఉంటాయి. సో గెస్ట్ చేసి ఏదో ఒకటైనా ఆన్సర్లు పెట్టిరండి. నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అయితే చెయ్యండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలుగులో ప్రతి ఒక్కదానికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి. అంటే అర్థాలకు సంబంధించి మనకు క్వశ్చన్ అనేది ఉంటుంది. అర్థం కానివ్వండి, నెక్స్ట్ ప్రకృతి వికృతులు కానివ్వండి, నానా అర్థాలకు సంబంధించి ఒక క్వశ్చన్. సో ఇవి వచ్చేసి మనకు సింగిల్గా వస్తాయా, అప్లికేషన్ టైప్లో వస్తాయా అంటే కొన్ని సెషన్లలో సింగిల్గా రావచ్చండి. కొన్ని సెషన్లలో చూసుకున్నట్లయితే మనకు ఇవి కూడా 4 ఆప్షన్స్, ప్రకృతి వికృతులు కూడా మనకు తెలిసి ఇక్కడ 4 ప్రకృతులు ఇవ్వడం, ఇక్కడ 4 వికృతులు ఇవ్వడం, వీటిని సరి అయిన జతగా చేయడము, సరి కానటువంటిది ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. సో అది మనము చెప్పలేమండి ఎలా ఇస్తారు అనేది. సో ఇవన్నిటికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీ టచ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో మనకు కర్మని కర్తని వాక్యాలు ఈజీగా మనకు వచ్చేటటువంటివండి. అర్థాలు మనము ఒక 100, 200, 300, 500 చదివినా వాటిల్లో నుంచి వస్తాయి అని తెలీదు, కానీ మనకు కంపల్సరీ వస్తాయి అనేటటువంటివైనా క్లియర్గా చదువుకోండి. సో తెలుగు గ్రామంలో కర్తని కర్మని వాక్యాలకు సంబంధించి క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఎంతసేపు అండి, జస్ట్ 5 మినిట్స్లో మీకు దీని గురించి వస్తుంది. చదువుకుంటే సో 1 మార్క్ ఈజీగా వస్తుంది. అలాగే సమాసాలండి, సమాసాలలో కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. అలాగే వాక్యాలు రకాలండి, మీకు శతార్థ వాక్యం, ఛేదార్థక వాక్యం ఇవి ఉన్నాయి. వాటితో పాటు విద్యార్థక వాక్యాలంటే ఏంటి, ఆశీర్వాదక వాక్యాలంటే ఏంటి, నిషేధార్థక వాక్యాలంటే ఏమిటి, ఇవి కూడా ఉన్నాయండి. సో అవన్నిటికీ మీకు జస్ట్ 5 మినిట్సే పడుతుంది. అవన్నీ కూడా రివైజ్ చేసుకొని వెళ్ళండి. సో మీకు ప్రకృతి వికృతులు కానివ్వండి, అర్థాలు, నానా అర్థాలు, ఇవన్నీ మనకు చాలా వాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. చాలా అర్థాలు ఉంటాయి. సో ఇవి మనకి ఏ అర్థం ఇస్తాడో తెలియదు. కానీ ఇక్కడ మనకు సమాసాలు, సో 10 ఉంటే 10లో నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. దానికన్నా మనకు ఎక్కువేం లేవు కదండి. కర్మని కర్తని వాక్యాలు కూడా అంతే. వాక్యాలు రకాలు మనకు ఎంతసేపు అండి అవి నేర్చుకోవటము, జస్ట్ ఆల్రెడీ చదివిన వాళ్ళైతే 2-3 మినిట్స్లో రివైజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి వాటి మీద ఫోకస్ అయితే చేయండి. లాస్ట్ మినిట్ టిప్స్ లాగా వీటిని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ అలంకారాలండి, అలంకారాలకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. అలాగే గణాలను గుర్తించడం కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు కంపల్సరీ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు విభక్తులండి, విభక్తి ప్రత్యయాల గురించి మనకు మేబీ మనకు విభక్తి ప్రత్యయం, ఏ విభక్తి ప్రత్యయం అని అడగచ్చు, లేకపోతే వాటికి సంబంధించి సూత్రాలు కూడా అడగచ్చు. సందులు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సందులు చూసుకున్నట్లయితే సందులకు సంబంధించి సందుల సూత్రాలు కూడా అడుగుతూ ఉన్నారు. సో సందులు అడుగుతారు. సో ఏదైనా అడగచ్చండి, ఒకసారి చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు గాంధీ అని ఎవరిని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఎవరిని పిలుస్తారు, వెన్నెలగంటి రాఘవయ్య. కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా రాసి ఉన్న వాళ్ళకు క్వశ్చన్స్ గుర్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మదనము అనే దానికి నానా అర్థాలు అడిగారు. మదనము అంటే ఉమ్మెత్త, కాముకత్వము, వసంతకాలం అండి. నెక్స్ట్ మనకు సోషల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, గురుతేజ్ బహదూర్ ఏ మొఘలు చక్రవర్తి సమకాలికుడు అనేసి ఇచ్చారు, ఔరంగజేబు. సో సైన్స్ సోషల్కి చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది మనము చెప్పలేమండి. ఏ టాపిక్ ఇస్తారు ఏంది అనేది మనము ఏది కూడా చెప్పలేము. సో సోషల్లో వచ్చేసి మనకు భక్తి సూఫీకి సంబంధించి క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుందండి. ఆ ఒక్క లెసన్కి సంబంధించి మాత్రము మనకు కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందని అయితే చెప్పగలను. మిగిలినవి వచ్చేసి అన్నీ కూడా మనకు వాస్ట్ సిలబస్సే ఉంది సైన్స్ సోషల్లో. సో ఎక్కడ ఏమి ఇస్తారు అనేది ఎవ్వరము కూడా చెప్పలేము. నెక్స్ట్ కాఫీ
పంట ఉత్పత్తిలో ఏ దేశం అగ్రగామిలో ఉంది అనేసి ఇచ్చారండి. సో బ్రెజిల్, ఇది మనకు 8th క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్హాస్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంగ్లీష్ కూడా అంతే అండి. ఇంగ్లీష్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్లు రివైజ్ చేసుకోండి అని మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన ఛానల్లో ప్రీవియస్కి సంబంధించి చాలా బిట్స్ కూడా అప్లోడ్ అయితే చేశామండి. ఎందుకు అంటే సేమ్ మనకు ప్రీవియస్గా అడిగినటువంటి టాపిక్స్లలోనే క్వశ్చన్స్ ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారండి. సో ఫస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. దీంట్లో కూడా క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి, ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్స్కి కూడా ఆర్టికల్ కూడా లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ ఉండదు. నెక్స్ట్ సెంటెన్సెస్ అండి, డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, లేకపోతే ఎక్స్క్లమేటరీ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చేసి ప్రతి ఒక్క షిఫ్ట్లో అడుగుతూ ఉన్నారు, నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి అడిగారండి. సో ఇది మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా అడుగుతున్నాడు. ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దాని స్పెల్లింగ్స్ మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మోడల్ వెర్బ్స్ అండి, మనకు కెన్, కుడ్, షుడ్, ఇవి మనం ఎప్పుడు యూస్ చేస్తాము అనేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ అడిగారు. అలాగే పాసివ్ వాయిస్కు సంబంధించి కూడా ఉంటుందండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ పాసివ్ వాయిస్కు సంబంధించినటువంటి క్వశ్చన్ కానీ ఉంటుంది. నెక్స్ట్ ప్రపోజిషన్స్ అండి, కరెక్ట్ ప్రపోజిషన్ యూసేజ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెక్ట్ వర్బ్ ఫామ్ అడుగుతారు. ఈ విధంగా మనకు ఈరోజు షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో అండి, మ్యాథ్స్లో వచ్చేసి మనకు నెంబర్ సిస్టానికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మనకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే మనకు వచ్చేసి స్క్వేర్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే పరిపూర్ణ వర్గమా కాదా అని చూడడము, లేకపోతే పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయా, పూర్ణ సంఖ్యలు వ్యవకలనంలో పాటిస్తాయా, ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయండి నెంబర్ సిస్టమ్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే స్తూపము ఘనపరిమాణానికి సంబంధించి మనకు క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ దీర్ఘ చతురస్రానికి సంబంధించి మనకు కంచె వేయడానికి, చుట్టూరు కంచె వేయడానికి అనేటటువంటి క్వశ్చన్ ఉంది కదా, దానికి సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వృత్తాకార పరిధికి సంబంధించి లాభం, నష్టం శాతం, వీటికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మధ్యగతం ఇచ్చారు, లంబకోణానికి సంబంధించి క్వశ్చన్, అలాగే క్రమ బహుభుజికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ టాపిక్స్ వచ్చేసి మనకు ఈరోజు పేపర్లో అడిగినటువంటివండి. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, సైకాలజీలో ఏ టాపిక్స్ చదవాలి కంపల్సరీ ఈరోజు వచ్చినవని కాదండి, మనకు రెగ్యులర్గా అడుగుతున్నటువంటి టాపిక్స్ అనమాట. సో ఒకసారి అయితే రివైజ్ అయితే చేసుకోండి. తెలుగులో కూడా అంతే. సో ఏం చదవాలో ఆల్రెడీ చెప్పేశాను. ఇంగ్లీష్లో కూడా మనకు ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడండి. సేమ్ మనకు అప్పుడు ఎలా అడిగారో అలానే అప్లికేషన్ టైప్లోనే క్వశ్చన్స్ అనేటివి కొంచెం కష్టంగానే ఉన్నాయండి. కొన్ని కష్టంగా ఉన్నాయి, కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని మోడరేట్గా ఉన్నాయి. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుందనేసి మనము చెప్పలేము. కానీ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్లో మనకు ఎక్కడ అడుగుతారు అనేసి మాత్రం చెప్పగలం కాబట్టి, సో ఇవన్నీ ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్. సో రేపు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ టాపిక్స్ వచ్చేసి కవర్ చేసుకొని వెళ్ళండి. సో మీకు ఎవరైనా ఈరోజు ఎగ్జామ్ రాసే క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.